డాక్టర్ సిహెచ్ వెంకటేశ్వర్లు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్, బీసీ సెల్ కోఆర్డినేటర్ అండ్ ఆల్సో స్టేట్ బీసీ జనరల్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఈరోజు అంటే బంధు పిలిపించిన నేపథ్యంలో తెలంగాణలో చట్టసభల్లో బీసీలకు 42% రిజర్వేషన్ను అమలు చేయాలని, దాంతోపాటుగా జీవో నెంబర్ 9ను వెంటనే అమలు చేయాలని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ తెలంగాణలో బంద్ జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే మొట్టమొదటగా తెలంగాణలో బంద్ అంటే విద్యా సంస్థలు మరియు అన్ని వ్యాపార స్వచ్ఛందంగా విద్యా, కార్మిక, కర్షక, విద్యార్థి, మేధావి వర్గాలు మొత్తం ఈ బంద్లో స్వచ్ఛందంగా పాల్గొని ఇలా శాంతియుతంగా బంద్ చేస్తున్నారు. దీన్ని వెంటనే అంటే చట్టసభల్లో 42% బీసీలకు అమలు చేస్తూ తర్వాత జీవో నెంబర్ 9ని అమలు చేయాలని, తర్వాత విద్యా ఉద్యోగాలలో కూడా అవి అమలు చేయాలని అనేక మంది తెలంగాణ అమరవీరులు కూడా మొదటి నుండి దొడ్డి కొమరయ్య కావచ్చు, చాకలి ఐలమ్మే కావచ్చు, ప్రొఫెసర్ జయశంకర్ గారే కావచ్చు, మొత్తం మలిదేశ పోరాటంలో శ్రీకాంతాచారి కూడా మా బీసీల ముద్దుబిడ్డలే. తర్వాత ఒకవేళ వీటిని అమలు చేసే వరకు మేము శాంతియుతంగా పోరాటం చేస్తూ మరో తెలంగాణ ఉద్యమమే కావచ్చు, మరో మలిదేశ తెలంగాణ ఉద్యమం స్థాయిలో మేము చేస్తూ ఈ పోరాటానికి సన్నద్ధం అవుతూ అందరూ మాకు సహకారం చేసిన మీడియా, పోలీసు అందరికీ మాకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ బీసీ ఉద్యమాభివందనాలతో జై బీసీ. ఏదైతే జనాభా తమాషా ప్రకారం 42% రిజర్వేషన్లు తక్షణమే అన్ని పార్టీలు పార్లమెంట్లో చట్టాన్ని సవరిస్తూ పాస్ చేసి తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని, దానికి అనుగుణంగా తెలంగాణలోని అన్ని పార్టీలు తెలంగాణ బంద్కు మద్దతు ఇవ్వడం జరిగింది. వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రాజకీయ పార్టీలు ఇక్కడనే కాదు పార్లమెంట్లో కూడా బీసీ చట్ట సవరణకు తోడ్పడుతూ, మరి అదేవిధంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా పార్లమెంట్లో చట్టాన్ని అమలు చేసే విధంగా కృషి చేయాలని మరి ప్రతి బీసీ బిడ్డ తెలంగాణలో కోరుకోవడం జరుగుతున్నది. ఈ బంద్ తెలంగాణ ఉద్యమం ఏదైతే డెమోక్రటిక్ లెవెల్లో ప్రజాస్వామ్యయుతంగా తెలంగాణను సాధించుకున్నదో అదేవిధంగా ఈ బీసీ రిజర్వేషన్లను కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రిజర్వేషన్లు సాధించుకునేంత వరకు పోరాటం కొనసాగిస్తామని, ఇందుకు సహకరించినటువంటి మీడియా ప్రతినిధులకు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంటుకు, వివిధ రకాల వర్గాలకు, అన్ని కుల సంఘాలకు, అన్ని రాజకీయ పార్టీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ జై బీసీ. లో 56% ఉన్న ఓబీసీలకు సేమ్ అదే రీతిలో 56% రిజర్వేషన్ ఇవ్వాలని మా ఓబీసీ వాళ్ళందరం కోరుతున్నారు. The parliament to make efforts to implement GO number 9, and also we want a proportionate representation of the BC community in all aspects, both in the government, in the parliament, and in all other forms of elections. And we are demanding a 42% reservation for OBCs, which is a genuine and legitimate thing. ఈ రోజు తెలంగాణ బంద్ సంపూర్ణ బంద్ ప్రకటించినందుకు రక్షణ శాఖకు మరియు మీడియా మిత్రులకు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మా మిత్రులందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. 42% రిజర్వేషన్ ఇస్తానన్న ప్రభుత్వం మరోసారి మోసం చేయకుండా పార్లమెంటు చట్టబద్ధంగా అమలు చేసి వెనుకబడిన వర్గాలు ఓబీసీ రిజర్వేషన్ను చట్టబద్ధంగా ఇవ్వాలని కోరుతున్నాము ప్రభుత్వాన్ని. తెలంగాణ వ్యాప్తంగా బంద్ పిలిపించినటువంటి బీసీ ఐక్య సంఘాల జేఏసీ తరఫున ఇది చాలా హిస్టారికల్గా మూమెంట్ తెలంగాణ రాష్ట్రంలో. ఈరోజు చాలా హిస్టరీ క్రియేట్ చేసినటువంటి రాష్ట్రం ఈరోజు. బీసీలకు గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ల పితామహుడు ఛత్రపతి సావుజీ మహారాజ్ గారు 1902లోనే 50% రిజర్వేషన్ను తన సంస్థానంలో ఇంప్లిమెంట్ చేసినటువంటి మొట్టమొదటి మహా గొప్ప రాజకీయ తత్వవేత్త, రిజర్వేషన్ల పితామహుడు. వడయారు కూడా 72% కర్ణాటకలో ఇంప్లిమెంట్ చేసినటువంటి గొప్ప మహనీయుడు. ఆయన సంస్థానంలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దాని స్ఫూర్తిగానే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందపరచడానికి 1928లో సైమన్ కమిషన్ వేసినటువంటి ఓబీసీల డేటానే ఇప్పటి వరకు మనకు ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నారు. ఈ దౌర్భాగ్యం, ఇది సేమ్గా మనం ఫీల్ కావాల్సిన అవసరం ఉంది. 1928లో సైమన్ కమిషన్ వేయడం వల్ల ఎస్సీ ఎస్టీలకు అప్పుడు రాజ్యాంగబద్ధంగా సామాజికబద్ధంగా రిజర్వేషన్ కల్పించబడ్డాయి. అప్పుడే కూడా బీసీలు కూడా సపోర్ట్ చేసినట్టయితే అప్పుడే బీసీలకి రాజకీయ చట్టసభలో రిజర్వేషన్ కల్పించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటే, కానీ ఏర్పడడం లేదు. కానీ అదే న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు అంబేద్కర్ గారు ఈ 340 ఆర్టికల్ పుట్టడం వల్ల అందులో వెళ్ళి బీసీలకు న్యాయం జరగాలి, వాళ్ళకి అన్యాయం జరుగుతుందని పెట్టినప్పుడు దానికి పార్లమెంటు భారత న్యాయమూర్తున్నటువంటి ఈయనే మరి
తన పెట్టిన బిల్లునే ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి తన యొక్క న్యాయశాఖ మంత్రికి మొట్టమొదటిసారిగా రిజైన్ చేయడం జరిగింది. ఆ చేసిన వెంటనే చైతన్యం చెప్తున్నటువంటి సమాజంలోనే అప్పుడు కాంగ్రెస్ పార్టీ కాకా కేల్కర్ కమిషన్ 1956లో వేయడం జరిగింది, 52లో. ఆ రిజర్వేషన్ కూడా ఇంప్లిమెంట్ జరగలేదు. ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా చైతన్యం కావడం వల్ల ఎట్లా చైతన్యం అవుతారని చెప్పి అది మూలకు పడడం జరిగింది. మరి అందులో కారణంగా చాలామంది బీసీలు ఉద్యమకారులు ఉన్నటువంటి బీహార్లో ఉన్నటువంటి లలూ యాదవ్, అటు ఉన్నటువంటి ములాయం సింగ్ యాదవ్, ఇటు శరద్ యాదవ్, వీళ్ళందరూ కూడా నిర్మాణం జరిగింది. అందులో భాగంగానే ఉద్యమాన్ని ముందు తీసుకుపోవడం కోసం మండల కమిషన్ జరిగింది. ఆ మండల కమిషన్లో కూడా ఇంకా సరైనటువంటి ఈ కేంద్రం ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో ఇప్పటివరకు కూడా రిజర్వేషన్ అమలు జరగలేదు. ఓబీసీలకు కూడా అది జరగాల్సిన తక్షణం చేయాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో ఇప్పటికైనా కళ్ళు తెలిసి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి చట్టసభల్లో చట్టం చేసి 9th షెడ్యూల్లో పెట్టి ఈ రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాల్సింది కదా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల తరఫున ధన్యవాదాలు చెప్తూ ఇక్కడ ఉపాధ్యాయుల తరఫున మేము సంఘీభావంగా ఉండడం జరిగింది. థ్యాంక్ యూ. సో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ల అమలులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలు మద్దతు, అన్ని కుల సంఘాలు, బీసీ కుల సంఘాల మద్దతు ఈరోజు ఈ యొక్క తెలంగాణ వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ అమలు కోసం మద్దతుగా ధర్నా చేయడం జరుగుతుంది. అందులో భాగంగా నిజాం కళాశాల అధ్యాపకులమైనటువంటి మీ అందరం, అన్ని డిపార్ట్మెంట్లో అధ్యాపకులు అందరం కూడా ఈ బీసీ రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వడం జరిగింది. అయితే మన తెలంగాణ ప్రాంతంలో ఈ బీసీ రిజర్వేషన్లు ఒకవేళ మనం చూసుకున్నట్లయితే ఎస్టీలకి 10% రిజర్వేషన్లు, ఎస్సీలకి 15% రిజర్వేషన్లు, బీసీలకి 29% రిజర్వేషన్లు, ఈడబ్ల్యూఎస్కి 10% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. కానీ మేము ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు భారత ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించినప్పుడు ఎప్పుడు కూడా మేము ఈ ఈడబ్ల్యూఎస్లు ఎవరైతే ఎకనామికల్ వీక్లీ సెక్షన్కి మేము ఎవరు కూడా మేము అపోజ్ చేయలేదు. అందులో భాగంగా మా బీసీలకు కూడా తెలంగాణ ప్రాంతంలో 56% బీసీలు ఉన్నారు. ఆ 56%లో కూడా 42% మనం బీసీ రిజర్వేషన్ అడుగుతున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మాకు 42% బీసీ రిజర్వేషన్ కల్పించాలి. రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ను సవరించి బీసీలకి 42% రిజర్వేషన్ కల్పించాలి. అట్లా కల్పించినట్లయితే అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీసీలందరినీ ఏకం చేసి వాళ్ళపై ఒత్తిడి తీసుకొచ్చి అన్ని రాష్ట్రాల నుండి రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ మార్చి ఈ రాబోయే రోజులలో బీసీ రిజర్వేషన్ కల్పించినట్లయితే అది విద్యలో కానీ, ఉద్యోగాల్లో కానీ, అదేవిధంగా ఎన్నికల్లో కానీ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బీసీ రిజర్వేషన్ని ఇంతటితో మేము ఆపేయము. ఇది మొదటి అడుగు మాత్రమే. అదేవిధంగా ఉపాధ్యాయులు అందరం కూడా మేము ఒక జేఏసీ ఏర్పడి అప్పుడు తెలంగాణ కోసము జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఎట్లా ఏర్పడదు వివిధ రంగాల్లో, అదేవిధంగా ఉస్మానియా వ్యాప్తంగా, నిజాం కాలేజ్ వ్యాప్తంగా ఉపాధ్యాయ జేఏసీ ఏర్పడి ఈ బీసీ ఉద్యమానికి మా వంతు మేము మద్దతు తెలుపుతాము. ధన్యవాదములు.